ఈ పక్క డే వైజ్ మెనూ బోర్డు పెట్టారా? అవును సార్. ఆ మెనూ ఫాలో అవుతున్నారా? అవుతున్నారు సార్. లేండి చూద్దాం. తాగుతూ ఇట్రండి. సండే టు సాటర్డే. అవును సార్. బ్రేక్ఫాస్ట్, స్నాక్ కూడా ఇస్తారా మీకు? ఇస్తారు సార్. చిక్కీ ఇస్తారు. చిక్కీ ఎవ్రీడే ఒకే చిక్కీ ఇస్తారా, వేరే రకాలు ఇస్తారా? ఒకటే చిక్కీ ఇస్తారు. లంచ్లో పెరిగిస్తారా? అప్పుడప్పుడు ఇస్తారు సార్. రోజు ఇస్తారు సార్. రోజు పెరిగిస్తారా? ఇస్తారు సార్. సాయంత్రం ఈవినింగ్ స్నాక్ ఏమి ఇస్తారమ్మా? 1 2 3 4 5 6 7 సార్లు ఫుడ్ ఇస్తున్నారు. ఇస్తున్నారు సార్. దీనివల్ల లాభం ఏంటి? ఇప్పుడు 7 సార్లు ఇచ్చినప్పుడు డిఫరెంట్ టైమింగ్స్లో ఇస్తారు. స్మాల్ డోస్ కింద న్యూట్రిషియస్ ఫుడ్ డిఫరెంట్ టైమ్స్లో ఇస్తే దానివల్ల మీ ఆరోగ్యం బాగుంటుంది. ఒకేసారి ఇచ్చారు మీకు, దానివల్ల గ్లూకోజ్ పెరిగిపోతుంది, దానివల్ల ఆరోగ్యానికి అర్థం ఉండదు. అందుకే 7 సార్లు ఇచ్చే స్మాల్ ఫుడ్ అంతా, అంటే డిఫరెంట్ టైమ్స్లో డిఫరెంట్ ఫుడ్ ఇస్తున్నారు. ఇది మీ ఆరోగ్యాన్ని, మీ గ్రోత్ని బాగా పెంచుతుంది. మీకు కూడా ఫోకస్ వస్తుంది. ఇప్పుడు నువ్వు మార్నింగ్ తిన్నావు అనుకో, మధ్యలో స్నాక్ లేదనుకో, నీకు ఆకలి వేస్తూ ఉందనుకో, అప్పుడు చదువుకోగలుగుతావా? చదువు రాదు కదా. అప్పుడు ఒక స్నాక్ తిన్నామనుకో, మళ్ళీ నీకు ఆకలి, మైండ్ ఎప్పుడు సబ్జెక్ట్ మీద ఫోకస్ ఉంటుంది. ఆ విధంగా నువ్వు చూస్తే 7 సార్లు మీరు కరెక్ట్గా రాత్రి కష్టపడతారు, భోంచేసేస్తారు, మళ్ళా కాస్త చదువుకుంటారు. నిద్రపోయేటప్పుడు ఒక ఫ్రూట్ తినేసి పడుకుంటే ప్రశాంతంగా నిద్ర వస్తుంది. అది మెయిన్గా. దానికోసం ఇవన్నీ కూడా ఒక సైంటిఫిక్గా ఇస్తున్నారు. దీన్ని ఇంకా బాగా చేస్తున్నారు. దీన్ని ఇంకా బాగా చేసేందుకు అవకాశాలు ఉన్నాయి. వెరీ హ్యాపీ. గుడ్. థ్యాంక్ యూ మా. మంచిదమ్మా. ఇంకేమైనా చెప్పాలన్నా మీరు? ఇంకేంటి చెప్పండి.